మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయేది ఉదాహరణ జాతక చక్రం. 4వ నెల 1996లో పుట్టినవారు వీరు. ఏంటంటే గురుదృష్టికి విశేషంగా గురుదృష్టి వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయని చాలా జాతకాల్లో చెప్పి ఉన్నాను. మీకు కానీ గురుడు ఎక్కడ ఉన్నా జాతక చక్రంలో పక్కన పెట్టండి. ఆయన దృష్టి ఏ భావాల మీద ఉంది ఫస్ట్ చూడండి. ఆ భావాలు మిత్రరాశులైతే లేదా స్వరాశి లేదా ఉచ్చరాశి ఇలా అయ్యి ఉన్నాయనుకోండి. ఏంటి దృష్టి గురుడు స్థితి పొందింది కూడా అలాగే ఉంటుంది. గురు దృష్టికి కూడా అద్భుతం. ఇప్పుడు ఈరోజు చెప్పేది ఏప్రిల్ నెల 1996 సింహలగ్న జాతకులు లగ్నాధిపతి ఉచ్చక్షేత్రం, లగ్నాధిపతి ఉచ్చుపట్టి ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 భాగ్యస్థానం. లగ్నాధిపతి భాగ్యంలో, భాగ్యాధిపతి లగ్నంలో ఇట్లాగా ఉన్న జాతకాలు అద్భుతం. ఇంకా ఉచ్చు పెట్టి ఉన్నారు, అది 1వ పాయింట్. మరి జాతకం ఆ వ్యక్తికి మంచి పేరు ప్రతిష్టలు అన్నీ ఉంటాయి. మరి రవి భగవానుడు అయ్యాడు. రవి అంటే అడ్మినిస్ట్రేషన్, అథారిటీ ఇవన్నీ వస్తాయి, కీలక పాత్ర. ఇలా ఉంది కదా. చూడండి, వీరి జాతకంలో గురుడు స్వక్షేత్రంలో ఉన్నారు. అంటే 1 2 3 4 పంచమంలో గురుడు ఉన్నారు. అష్టమాధిపతి గురుడు ఈ లగ్నానికి పంచమాధిపతి అష్టమాధిపతి అయ్యారు. పంచమాధిపతి అష్టమాధిపతి పంచమంలో ఏదో ఒక గ్రహం ఉండాలి. అందులో శుభగ్రహం ఉన్నట్లయితే వీరికి 100% మంచిది. మరి అష్టమంలో పాపగ్రహాలు ఉన్నాయి, ఇది కూడా మంచిది. పంచమంలో శుభగ్రహం ఉన్నదంటే 100% గుడ్ జాతకం ఇది. మరి అది స్వక్షేత్రం. అట్లాగే అష్టమంలో పాపగ్రహాలు ఉంటే ఇది కూడా మంచిదే. ఇంకపోతే ఈ వ్యక్తికి లగ్నాధిపతి ఉచ్చపట్టి ఉండడం, మరి ఆ లగ్నాధిపతిని ఎవరు చూస్తున్నారు? స్వక్షేత్రగతుడై గురుడు లగ్నాధిపతిని చూస్తూ ఉన్నారు. 100% మంచి జాతకం. మంచి తెలివితేటలు, మంచి జ్ఞానము, బుద్ధి, నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు ఇవన్నీ ఉంటాయి ఈ వ్యక్తికి. అట్లాగే దశమాధిపతి దశమ స్థితి పొందారు. బుధుడు శుక్రులు కలిసి ఉన్నారు. ఇది కూడా లక్ష్మీనారాయణ యోగం. ఎక్కడో దశమంలో కేంద్రంలో ఉన్నారు. వెరీ గుడ్. అట్లాగే ఈ గురుడు డైరెక్ట్గా రవిని చూస్తూ ఉన్నారు. అట్లాగే సప్తమంలో ఉన్న సప్తమ దృష్టితో చంద్రగురులు ఇద్దరు చూసుకుంటూ ఉన్నారు. ఇదొకటి గజకేసరి యోగం. అట్లాగే మీ జన్మజాతక చక్రంలో గురుడు ఎవరిని చూస్తూ ఉన్నారు? గురుడు ఎవరిని చూస్తూ ఉన్నారు? 1వ పాయింట్ చూడండి. గురుడు లగ్నాధిపతిని 1 2 3 4 5 6 7 8 9 మీ జాతకంలో లగ్నాధిపతిని లగ్నాన్ని కూడా చూస్తూ ఉంటే, అంటే ఏదైనా ఒక భావాధిపతిని ఆ భావస్థానాన్ని చూస్తూ ఉంటే
ఇట్లా చూడడం వల్ల మంచి ఆరోగ్యము, ఐశ్వర్యం, మంచి తేజస్సు, తెలివితేటలు వీరికన్నీ ఆటోమేటిక్‌గా ఉన్నాయండి. లగ్నాధిపతిని చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి. లగ్నాధిపతి రవి ఉచ్చపట్టారు. అది పక్కన పెట్టండి. లగ్నాధిపతిని చూస్తున్నారు. అట్లాగే భాగ్య దృష్టితో లగ్నాన్ని చూస్తూ ఉన్నారు. ఈ 2 దృష్టిలో ఏంటి? ఒకటి అగ్నితత్వం, ఐదవది అగ్నితత్వం. అగ్నితత్వంలోనే స్థిరపడ్డారు. కాలపురుష కుండల చక్రానికి మేషరాశి, అది పంచమ రాశి సింహరాశి. మరి అందులో ఉన్న రవిని చూడడం, ఈయన కాలపురుష కుండల చక్రానికి రవి ఎవరండి? పంచం, సింహరాశికి పంచం. మరి అప్పుడు ఏంటండి? ఆటోమేటిక్గా జ్ఞానము చాలా ఎక్కువ వీరికి ఏది చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అట్లాగే లక్ష్మీ సంపదలు చాలా బాగుంటాయి. ఎందుకుంటాయి? మీరు ఏదైనా గ్రహాన్ని చూస్తూ, ఇప్పుడు గురుడు ఇలా చూడటం వల్ల రవిని పంచమ లగ్న బలం ఎక్కువ ఉంటుంది. కాలపురుష కుండల చక్రానికి అది పంచమ స్థానం. అంటే మంచి ఆలోచన, మంచి వివేకం, జ్ఞానవంతులు ఇట్లా అన్నీ ఉంటాయి. అంటే గురుడు ఏ భావాల్ని చూస్తున్నాడో ఆ భావాలు వృద్ధి పొందుతాయి ఇట్లా ఉండడం వల్ల. అంటే లాభస్థానం, అన్ని విధాల లాభం. భాగ్యంలో రవి ఉన్నారు, భాగ్యం మంచిది. లగ్నాధిపతి అవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. మీ జాతకంలో గుర్తుపెట్టుకోండి, ఏ భావాన్ని చూసినా, అది ఏ భావం అనేది పక్కన పెట్టండి, 6, 8, 12 అవేం వద్దు. గురుడు ఆ భావాధిపతిని కూడా చూస్తూ ఉంటే, అంటే అక్కడే ఉండక్కర్లేదు. గురుడికి 3 దృష్టిలు ఉన్నాయి కాబట్టి 5, 7, 9 3 దృష్టిలు ఉన్నాయి కాబట్టి సప్తమ దృష్టి అనేది కామను. 5వ దృష్టి, 9వ దృష్టి విశేష దృష్టిలు. ఈ విశేష దృష్టిలతో చూసినప్పుడు అది ఏ రాస్యాధిపతి అయిందో ఆ రాస్యాధిపతిని, ఆ భావాన్ని చూస్తున్నప్పుడు ఇంకా చెప్పనవసరం లేదు. లగ్నాన్ని చూస్తూ ఉన్నారనుకోండి, లగ్నాధిపతిని, ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచనలన్నీ సక్రమంగా ఉంటాయి, న్యాయబద్ధంగా ఉంటాయి. ద్వితీయాధిపతిని, ద్వితీయ స్థానాన్ని చూస్తుంటే గురుడు, కుటుంబం బాగుంటుంది, వీరి మాట బాగుంటుంది, వీరికి ధనం ఎప్పుడు తరగని ఆస్తి ఉంటుంది. ఇట్లా తృతీయం చూస్తుంటే తృతీయాధిపతిని, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బాగుంటారు, వీరి మాట వీరి నలుగురిలో కలుపుకోలుతారు. ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళే ఉపన్యాసకులు, స్పీచర్స్గా ఉంటారు. ఉపన్యాసకులుగా ఉంటారు. మంచి మంచి గురుడు కదండి, ఆధ్యాత్మిక ఉపన్యాసకులుగా వీళ్ళు ఉంటారు. చతుర్థాధిపతిని, చతుర్థ స్థానాన్ని చూస్తే మరి అది మాతృభూమి కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. పంచమాధిపతిని, పంచమ స్థానాన్ని చూస్తుంటే అమోఘమైన తెలివితేటలు ఉంటాయి వీరికి. వీరి సంతానం కూడా బాగుంటుంది. షష్టాధిపతి షష్ఠ స్థానాన్ని చూస్తూ ఉంటే వీళ్ళకి శత్రు రుణ రోగాలు ఉండరు, ఉన్నా సరే నశింపబడతారు. ఏ పోటీ పరీక్షకెళ్ళా గెలుపొందుతారు. సప్తమాధిపతిని, సప్తమ స్థానాన్ని చూస్తుంటే మరి ఇంక ఇది చెప్పక్కర్లేదు. అనుకూలమైన పార్ట్నర్స్ దొరుకుతారు. అష్టమాధిపతిని, అష్టమ స్థానాన్ని చూస్తూ ఉంటే ఆయుష్, ఆరోగ్యము ఇవన్నీ ఉంటాయి. భాగ్యాధిపతిని, భాగ్యస్థానాన్ని చూస్తుంటే తండ్రికి బాగుంటుంది, సంపూర్ణంగా జీవితాంతం ఒక మంచి భాగ్యాన్ని అయితే అనుభవిస్తారు. దశమాధిపతిని, దశమ క్షేత్రాన్ని చూస్తుంటే మంచి ఉద్యోగం, టాప్ మోస్ట్ ఉద్యోగంలో ఉంటారు. లాభాధిపతిని, లాభస్థానాన్ని చూస్తుంటే ఏ పని చేసినా లాభదాయకంగా ఉంటుంది. వ్యయస్థానాన్ని చూస్తుంటే అండి, ఏ ఖర్చు చేసినా మంచికే ఖర్చు చేస్తారు, చెడు ఖర్చు అయితే చేయరు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అంటే మీ గురుడు ఎక్కడ స్థితి పొందారో
చూడండి, మీ గురుడు రాశి చక్రంలో ఏదో ఒక భావంలో ఉంటారు కదా! ఆ భావం ఆయనకి మిత్ర రాశి, స్వరాశి, ఉచ్చ రాశి అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. అక్కడి నుంచి గురుడు చూసే చూపులు, దృష్టులు 5, 7, 9 ఏ భావాల మీద పడుతుంది? ఆ భావం వృద్ధిలోకి ఉంటుంది. ఆ భావాధిపతిని కూడా చూస్తే మరి ఇంకా ఆ భావానికి ఇంకెంత బలం పెరుగుతుందండి. అది 6, 8, 12 అయినా సరే. అందుచేత ఆ దశలో వచ్చినప్పుడు మంచి యోగం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మామూలుగా ఉన్నారు. ఇదేంటి ఈ మధ్య కాలంలోనే వీరు చాలా అందంగా కనిపించడమో, లేకపోతే బాగా చదువుకుంటున్నారనడమో, లేకపోతే మంచి వ్యాపారమో, లేకపోతే మంచి ఉద్యోగం చేస్తున్నారు అనుకోవడంలో ఇలాగా గురు దృష్టి విశేషంగా ఉంటే మీ జన్మజాతక చక్రంలో ఆ దృష్టిలు కూడా మీకు గురు రాశులయ్యి గురు గ్రహాలయ్యాయి అనుకోండి, గురుపాలితవి ఇంకా విశేషం. అంటే మేషలగ్నం, ధనస్సు లగ్నం, సింహలగ్నం, అలాగే జలతత్వాలు ఇవి గురుడికి అనుకూలం. ఆటిల్లో ఉండి మళ్ళీ గురుపాలిత గ్రహాలను చూస్తూ ఉంటే ఇంకా ఆ గ్రహానికి అమోఘమైన బలము, శక్తి ఉంటుంది. అందుచేత మీ జన్మజాతక చక్రంలో ఫస్ట్ గురుడు ఎవరిని చూస్తూ ఉన్నారు? ఆ చూస్తున్న గ్రహము, ఆ చూస్తున్న గ్రహ భావాన్ని అంటే రాశిని కూడా గురుడు చూస్తూ ఉంటే, గురుడు అక్కడే ఉన్నారనుకోండి, సారీ చూస్తున్న గ్రహాలు స్వరాశిలోనే లేకపోతే అక్కడే ఉన్నారనుకోండి, మిథున రాశిలో బుధుడు ఉన్నాడనుకోండి, అప్పుడు రాశిని రాశ్యాధిపతిని చూస్తారు గురుడు. లేదు బుధుడు వేరొక చోట ఉన్నారు, మిథున రాశిని చూస్తూ ఉన్నారు, ఇద్దరిని చూస్తూ ఉన్నారు, రెండు భావాల్ని. అప్పుడు ఆ రెండు భావాలు వృద్ధిలోకి వస్తాయి. అలా తీసుకోండి. అందుకే జాతక చక్రం ఏదో ఒక మూల, ఏదో ఒక మంచి అన్నది ఉంటుంది. కష్టాలైనా అంటే అలా ఉండదు. జాతక చక్రం అనేది ఎవరికి వారిదే. అందుకే ఏదో ఒక గ్రహం మనకి మంచి ఏది చేస్తుందని ఆ గ్రహాన్ని పట్టుకోవడం, ఆ గ్రహాన్ని పూజించడం, లేకపోతే ఆ గ్రహ దేవతారాధన నిత్యం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. మీ జన్మజాతక చక్రంలో గురుపాలిత లగ్నాల్లో అంటే రాసుల్లో గురువు ఉండి ఆ గురుపాలిత గ్రహాలని చూస్తూ ఉంటే వాటి యొక్క రాసులను కూడా చూస్తూ ఉంటే మీది అమోఘమైన జాతకం. ఈ వ్యక్తికి దశ ఇప్పుడు ప్రజెంట్ దశ గురు మహాదశే. మరి ఇప్పుడు 96లో పుట్టారంటే ఇప్పుడు సుమారుగా 28 సంవత్సరాలు. 2017కి స్టార్ట్ అయింది. ఇప్పటికి ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు తీస్తే 23 సంవత్సరాలు అంటే 33. 17లో స్టార్ట్ అయ్యింది. 17, 18, 19, 20, 21, 22, 23, 24, 8 సంవత్సరాలు అయ్యింది. అంటే ఇంకొక 8 సంవత్సరాలు వీరు అద్భుతమైన రాజయోగాన్ని అందిస్తారు. జీవితం మొత్తం ఈ దశలోనే సెట్ చేసేసుకుంటారు. ఇంకో 8 అంటే సుమారుగా ఈ వ్యక్తికి 36, 35 వచ్చేటప్పటికి ఈ వ్యక్తి ఏమేమి కావాలో జీవితంలో అన్నీ సమకూర్చేసుకుంటారు. ఎందుకంటే గురుడు స్వక్షేత్రగతుడే, లగ్నాధిపతిని, లగ్నాన్ని చూస్తూ ఉన్నారు. అంటే ఈ వ్యక్తి తనకు తానే అన్నీ మంచిగా సమకూర్చుకుని జీవితంలో అతి చిన్న వయసులో సెటిల్ అయిపోతారు. అందుచేత మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.